స్వామికి పేరుంది. కొత్తగా పెళ్ళైన జంటలు ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేయటం ఆనవాయితీ. అయితే అన్నవరం వెళ్ళి సత్యదేవుని సన్నిధానంలో వ్రతం చేయటం శ్రేష్టమని అందరూ భావిస్తారు. పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి కొండ మీద వెలిసిన సత్యదేవుని ఆలయం సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఉంది. అన్నవరం ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి వంటి ఆలయాలు కూడా ఉన్నాయి. కొండ కింద గ్రామదేవత గుడితో మొదలయ్యే దర్శనం చివరిగా సత్యదేవునితో ముగుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అన్నవరం రాజమండ్రికి 70 కిలోమీటర్ల దూరంలో, అలాగే కాకినాడకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుడి ప్రాంగణం గురించి తెలుసుకుందాం. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున వనదుర్గ ఆలయం, రామాలయం, విశ్రాంతి మందిరం కనిపిస్తూ ఉంటాయి. ఇక వ్రత మండపాలు. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజన